ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బేసికల్లీ ప్రతిపక్షం ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ప్రతిపక్షం, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం, ప్రజలకిచ్చిన హామీలు అమలు జరగనప్పుడే ఆ హామీలు అమలు చేయండి అని ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచి మొదలుకొని బిల్లుల ఆమోదం వరకు ప్రతిసారి కూడా ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఒక గౌరవం లేదు, కనీస మర్యాద లేదు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. మేమేదైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ ప్రశ్నలు చర్చకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. మన మార్నింగ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో మా క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీదనే గంటన్నర నడుపుడు, ఆ క్వశ్చన్ రాకుండా చేసుడు, లేదంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసుడు. గత శాసనసభల్లో ఎప్పుడు చూసినా బడ్జెట్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది, అప్రాప్రియేషన్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అసెంబ్లీ. కానీ ఎంత ఛాన్స్ దొరికితే అంత ప్రశ్నోత్తరాల సమయాన్ని లేకుండా చేయడం. గవర్నర్ ప్రసంగం రోజు 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద చర్చ, ప్రభుత్వ సమాధానం, 3 రోజులు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. లాస్ట్ 4 days ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తే ఆల్ టుగెదర్ 3-4 రోజులు కూడా పెట్టలే. సగం రోజులు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్నే పెట్టలేదు. ఆ పెట్టిన సగం రోజులు కూడా మా ప్రశ్నలు 8వ ప్రశ్న 9వ ప్రశ్నగా పోస్ట్ చేయడం, ఆ ప్రశ్న రాకుండా చేయడం, చర్చకు రాకుండా చేయడం. అంటే ఎంత ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం అయితే సమాధానం ఉంటే ప్రశ్నల మీద చర్చించాలి కదా, ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ప్రశ్నోత్తరాలే లేకుండా ఎత్తివేయడము, వచ్చిన ప్రశ్నలను చర్చకు రాకుండా చేయడం అంటేనే ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడ్డది. ఏదైనా ఒక మంచి పబ్లిక్ ఇష్యూ మీద డిస్కషన్ జరిగితే శ్రీధర్ బాబు గారు ఏమంటాడు, లేచి ఎలియా మినిస్టరు, లేదండి షార్ట్ డిస్కషన్ పెడదాం. మూసీ మీద డిస్కషన్ వచ్చింది. మూసీ అంటే మీరు 10,000 గృహాలు కూలుస్తాము అంటున్నారు, 3,200 ఎకరాలు భూసేకరణ చేస్తామని గవర్నమెంటే గెజిట్ ఇచ్చింది. 10,000 గృహాలు అంటే 50,000 ప్రజల జీవన్మరణ సమస్య. 50,000 ప్రజలు కంటి మీద కునుకు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఉన్న ప్రజల గురించి మాట్లాడదామంటే షార్ట్ డిస్కషన్ పెడదామంటాడు. వస్తుందా షార్ట్ డిస్కషన్? ఒక్క షార్ట్ డిస్కషన్ అన్న పెట్టిందా? అంటే అప్పటి మందం దాటవేయడానికి షార్ట్ డిస్కషన్ పేరిట దాటవేయడం, పక్కదో పట్టించడం, పారిపోవడం, ఇది ప్రభుత్వ విధానం. ఇకపోతే ఏ ఒక్కదాని విషయంలో ప్రతిరోజు అసెంబ్లీ మీరు కూడా చూశారు, నేను అనేక సార్లు లేవనే, ఏ ఒక్క రోజైనా అసెంబ్లీ టైంకి స్టార్ట్ అయిందా? నేను బీఎస్సీలో కూడా చెప్పాం, 10ంటికి ఏందండి అసెంబ్లీ, 8:30కి పెట్టండి, పొద్దున్నే 8:30కి అసెంబ్లీ సమావేశపరచండి, ఓ గంటన్నర సమయం కలిసి వస్తుంది అంటే అసెంబ్లీ 8:30కి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాదు, 10ంటికి పెడతారు. పోనీ 10ంటికన్నా అసెంబ్లీ స్టార్ట్ అయిందా? ఏ రోజు కూడా 10 అంటే 10ంటికి స్టార్ట్ కాలే, 10:05, 10:06, 10:10. అసలు సమయ పాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసింది శాసనసభను. గాంధీ భవన్లో మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను, గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఓ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు, ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు ప్రభుత్వం. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు.
ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు, 12 o'clock టీ బ్రేక్ అన్నారు.